అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము గోంగూర చికెన్ వండుకోబోతా ఉన్నాము. అత్తమ్మ చేతుల మీదుగా కట్టెల పొయ్యి మీద గోంగూర చికెన్ అనమాట. కిలోన్నర చికెన్ తీసుకున్నాము. 450 రూపాయలు ఛార్జ్ అయిందన్నమాట. ఇక్కడ గోంగూర కట్టెలు 2 మంచిగా తాజా గోంగూర. అత్తమ్మ ఎండాకాలంలో దొరకదు కదా గోంగూర, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నది. స్టార్టింగ్లోనే గోంగూర కనబడ్డ వల్ల ఇక కథం గోంగూర చికెన్ వండుకుంటాను అన్నట్టు. ఆరోగ్యానికి మస్తు మంచిది కదా ఆకుకూరలు తినడం. ఇక గోంగూర అయితే మంచిగా అన్నిట్లో వేసుకోవచ్చు. అటు పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి వేసుకోవచ్చు, ఇటు చికెన్లో అయినా మటన్లో అయినా చేస్తే సూపర్ ఉంటుంది. ఇక చికెన్ మటన్ అంటేనే మాకు మస్తు ఇష్టం. అందులో గోంగూర పుల్లగా సూపర్ ఉంటుంది. అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ ఉంటుంది. అందుకోసమని అత్తమ్మని కట్టెల పొయ్యి మీద వండమన్నాం అనమాట. ఇంకా చూడండి, బయట మా ఇంటి ముందు బయట బొచ్చటి చెట్లు ఉంటాయి అనమాట, కూరగాయల చెట్లు. అత్తమ్మ ఎక్కువ కూరగాయలు పండిస్తూ ఉంటుంది. పువ్వులు అంటే కూడా మస్తు ఇష్టం, చెట్లు పెంచడం. బయటికి రాగానే ఇట్లా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే మనసుకు మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోజంతా అత్తమ్మ మామయ్య వ్యవసాయం చేసి ఇట్లా వస్తూ ఉంటారు కదా, కాళ్ళు కడుక్కొని ఇట్లా కుర్చీలు వేసుకొని ఇట్లా సరదాగా పచ్చని వాతావరణంలో కూర్చుంటే మస్తు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అంతేనా అత్తమ్మ? అప్పుడప్పుడు చాయ్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని మా అత్తమ్మ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే, అంటే ఈ స్థలం తీసుకున్న తర్వాతనే చెట్లన్నీ పెంచడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నూనె వేడైన తర్వాత అత్తమ్మ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేస్తూ ఉంది. అయితే స్థలం తీసుకోగానే ముందు నుంచే చెట్లు పెంచడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇక ఇల్లు కట్టుకుంటా, ఇల్లు అవుతా అన్న కొద్దీ చెట్లు కూడా పెరుక్కుంటూ వచ్చినాయి. ఇల్లు అయ్యేసరికి ఇంటి కూడా మంచి గార్డెన్ ఏర్పాటు అయిపోయింది. అంతే కదమ్మా. ఇంకో మామిడి చెట్టు చూస్తే ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. ఆ కరివేపాకు చెట్టు కానీ, నిమ్మ చెట్టు, ఇంటి ముంగట ఈ నిమ్మ చెట్టు కానీ, కరివేపాకు చెట్టు కానీ, ఇంకా ఒక జామ చెట్టు, ఒక పండ్ల చెట్టు, ఏదైనా ఇది అత్యవసరం అనిపిస్తుంది. అవి ఉంటే కొంచెం ఎటు బయటికి పోవాల్సిన అవసరం ఉండదు వీటి కోసం. ఇక మామిడి చెట్టు ఎందుకంటే ఎప్పటికీ పండగలకు తోరణాలు కట్టుకుంటూ ఉంటాం కాబట్టి, కరివేపాకు అయితే ప్రతి కూరలలో వేసుకుంటాం కదా, ప్రతి ఇంటికి ఉండాలి. ఇంకా మళ్ళీ మా అత్తమ్మ చార్ల స్పెషలిస్ట్. కరివేపాకు వేసి మంచిగా చారులు, సాంబార్లు అవన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మా అత్తమ్మకు చికెన్ మటన్లు అంటే బాగా ఇష్టం. మళ్ళీ వేడి చేయొద్దని నిమ్మకాయలు వండుకొని తాగుతూ ఉంటుంది మా అత్తమ్మ. ఎవరైనా నిమ్మకాయలు ఎవరికైనా మంచిగా ఇష్టమే. అవును. ఏమేస్తారమ్మా? సాజీరును కొంచెం అంతా ఈ పువ్వు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అత్తమ్మ వేస్తుంది. షాజీరా, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు. ఫస్ట్ మరి ముందుగా మర్చిపోయినామా? మాడిపోతాయి. నేను మర్చిపోయినా అనుకున్నా. ముందుగా అయితే ఇప్పటికీ ఆనియన్ ఈసారి బాగానే సేపు వేస్తాను కదా, ఎప్పుడైనా తక్కువ వేస్తావు కదా? తక్కువ వేస్తా కానీ ఇక టైం ఉన్నది కదా. ఒక్కొక్క తీరు, ఒక్కొక్క వంట, ఒక్కొక్క తీరు చేస్తావు అమ్మ. కొంచెం తీరు కాదు అయితే నీ యాదికి వచ్చిన తీరు చేస్తావు, కానీ మేము అనుకుంటాం అబ్బా గీ తీరులో వేసింది, గా తీరులో వేసింది అని మేము అనుకుంటాం. మళ్ళీ ఫస్ట్ వేసింది కానీ అత్తమ్మ టేస్ట్ అయితే రప్పిస్తుంది ఖచ్చితంగా. ఇది వేయాలి, ఇది వేయాలి. ఇప్పుడు కల్లా ఏమేమి వేసాం? అల్లం వెల్లుల్లి చేయలే ఇంకా. ఇప్పుడు గుర్తొచ్చింది ఎత్తాను మళ్ళీ. ఇళ్ళనే ఎత్తా. కూరలు ఎత్తావా? అల్లే పారేస్తా సార్. ఒకసారి వెళ్ళే పారే. మరి పచ్చి వాసన పోడు, ఆ వాసన పోడు అద్దా? పచ్చి వాసన లేదు, ఏ వాసన లేదు. పచ్చి వాసన ఎక్కడి? అదరికి కూరని గిట్ల చేసి కలిపేదమ్మా. పిసుకుతారు ఎవరైనా, వాళ్ళని చూస్తున్నారు చిత్రం అనిపిస్తుంది. పసుపు వేసుడు, అవన్నీ వేసుడు, పసుపు వేసుడు, అది వేసుడు, ఇది వేసుడు పిసుకుతారు. గంజు కింద పోడు కూడా ఉంటుంది అమ్మ దగ్గర. అది వేరే విషయం. పొయ్యి కొత్త పెట్టా కదా బిడ్డ, అంటే కొత్తగా ఇప్పుడు వేరే దగ్గర పెట్టింది. అదరికి ఇక్కడ ఉండే ఈ పొయ్యి తీసి ఆడ పెట్టింది. కొంచెం వెనుక అమ్మ పెట్టిన ఆకుకూరలు కనబడాలన్నట, అందుకనే ఆడ పెట్టింది. కాదు, ఇదంతా పచ్చని వాతావరణం ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇగో పొప్పటి చెట్టు, అది వరకు అక్కడ ఉండే పొప్పటి చెట్టు, అది ఫుల్ కాయలు కాసి చెట్టుకే బరువు అయిపోయి ఆ చెట్టు విరిగిపోయింది కదా. కాయల బరువు కొద్ది కాయలు కొద్ది రోజులు పని చేయలేదు, చాలా రోజులు పని చేసింది. ఎక్కువ తెంపుకొని తినపోయేది. అమ్మోళ్ళకి పండ్ల మీద ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు తెచ్చిన దానిమ్మలు కూడా ఇంకున్నాయి. రాత్రి 2 కోసుకొని తిన్నాం. మరి వాళ్ళు తెల్లారి తస్తే మళ్ళీ ఏమంటారు ఏమో, మళ్ళీ ఒకసారి దేరు అని. అత్తమ్మ వాళ్ళకు పండ్లు ఎక్కువ ఇష్టం ఉండదు, ఏమైనా ఈ కూరగాయల రూపకంగానే. అవి కూడా ఇష్టం ఉండదు, చికెన్ మటన్లు ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు దొరికేది ఏది ఇష్టం ఉండదు. పళ్ళు పొలాలైనా ఏదైనా అట్లాంటి పళ్ళు పొలాలు అంటే నార్మల్గా ఇష్టం ఉండదు. ఇక చికెన్ మటన్లు అంటే ఎక్కువ ఇష్టం.
ఎన్నడన్నా ఒకనాడు దొరికేటి అది ఇవి అవి రోజు దొరికేటి కదా. అట్లా ఇప్పుడు అలా ఫస్ట్ ఏమేమి వేసామమ్మా? ఫస్ట్ నూనె పోసిన, దాని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒకటేసారి వేసిన. అవి వేగేదాకా కొంచెం మంచిగా కాలేదాకా చూసి సాజీరా మసాలాలు వేసిన. సాజీరా వేసినావు, సాజీరా లవంగాల సంబంధించి వేసినావు, ఆకేసిన బగారాకు. తర్వాత కూరలో అల్లం పసుపు వేసిన, కూరలో అల్లం వేసి ఇలా కలుపుతాను. కూరలో అల్లం వేసి ఇలా కలిపినావు అంతేనా? మరి గోంగూర ఎప్పుడు ఎత్తావు? గోంగూర తర్వాత లాస్ట్కి ఎత్తావా? లాస్ట్ మధ్య ఉడికినాక. ఇక గోంగూర ఎత్తే గోంగూర చికెన్, దాని తర్వాత కాజు ఎత్తే కాజు చికెన్, చికెన్ వేయద్దు కావచ్చు అని అట్లా. అన్ని కాంబినేషన్స్ మంచిగా అనిపించాయి, అంటే కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. ఈ గోంగూర చికెన్ మాత్రమే సెట్ అవుతుంది. ఏదైనా వేరే పాలకూర చికెన్ అనో లేకపోతే పాలకూర మటన్ అనో అట్లా మంచిగా ఉండదు బిడ్డ. అగో మా మామయ్య వచ్చిండు, ఇది పుల్లకూడదు కాబట్టి. మా డాడీ ఎప్పటికి ఇలా కట్టెలు కొట్టి ఉన్నాయా డాడీ? ఉన్నాయి, లేకపోతే ఏమో ఏం చేస్తాను ఏమో అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా. ఇప్పుడు నేను బావ అని పిలుస్తుంటా కదా, మామనేమో ఏమో అని వెళ్తే పిచ్చిదని ఆగంటాడు మా డాడీ ఒకటేసారి. అట్లా వాళ్ళ భూత పదాలు అన్నట్టు. టమాటా అద్దు బిడ్డ అదరికి స్టార్టింగ్ లా అమ్మని పిచ్చిదానా అని డాడీ వెళ్తే పిచ్చిదానా అంటాడు అని మేము అనుకునేది. అంటే డాడీ అమ్మకి అదే సంబరం, పిచ్చిదానా అంటే మంచిగా పిలిచినట్టు అని. ఒక మిల్కమ్మ ఏమో ఆకులు తెంపుతాంది కదా, మంచిగా సాయం చేస్తాను పాపం. సాయం చేస్తుంది. ముత్త అంత పిల్లి ఉంటే ముంత కాసరా. చూసినావా ఎంత పని చేస్తాంది ఇప్పుడు? మా అమ్మమ్మ డైలాగ్ ఒక్కటి చెప్పి నాతో ఎన్నో పనులు చేయించేది. మా అమ్మమ్మ కూడా మా అవ్వ ముంత కాసరా కాదు నడు అని ఆర్డర్ పెట్టుడే, ఆర్డర్ పెట్టుడే. ఏమన్నా చేయరాని పని ఉంటే గిజ్జేసుడు పెద్ద మొల్లివా అనేది. నిజంగానే ఇప్పుడు మస్తు సుతారంగా చూస్తాను. మనకు అన్ని పనులు నేర్పాలని ఆ డైలాగ్ కొట్టి అన్ని పనులు నేర్పించుకోవాలి. పుదీనా వేసుకున్నాం, కొంచెం పుదీనా కదమ్మా, కొంచెం పుదీనా వేసుకున్నాం. నేనేమో గోంగూర మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తెంపిన ఆకులను చిన్న చిన్నగా కోస్తున్నా. పెద్ద పెద్దనే ఉంటే కొంచెం అందులో కలిసినట్టు అనిపించేది, పక్కకు తీసి పెడతారు. అదే ఇట్లా తుక్కు కోసినామంటే మంచిగా ఉడుకుతుంది. కారం ఇదే ఎర్రదే అన్నా అని మీ ఇష్టం అవుతుంది, ఏది ఇష్టం సార్. జగ అలానే అల్లం వెల్లిగడ్డ వేసినట్టున్నా మొత్తం పక్కన పెట్టి. నెక్స్ట్ కారం అత్తమ్మ చెంచాల పోస్తుంది అందాదగా. ఎల్లిగడ్డ ఉన్నది, అల్లం వెల్లిగడ్డ ఉంది కాబట్టి కారం పద్దు కదా బాగా అయితే మళ్ళా. అయ్యో అది ప్యూర్ కారం కదా. సరిపడా కారం వేసుకున్నాం, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రెడ్ కలర్ కాస్త గోంగూర వేయగానే గ్రీన్ కలర్గా మారిపోతుంది, తోటకూరలాగా అయింది, ఆకుకూరలాగా. ఆకుకూరలు ఎట్లుంటాయి, ఇది కూడా ఆకుకూరనే. నేను ఎప్పుడు గోంగూర చికెన్ తినలేదు, అందుకే చూస్తాను మరి ఎట్లుంటుందో. ఇదే ఫస్ట్ టైం అత్తమ్మ, ఇదే ఫస్ట్ టైం. ఇంత రెడ్డా ఆ గోంగూరతో సెట్ అవుతుంది కావచ్చు అత్తమ్మ కదా.
నెక్స్ట్ గోంగూర వేసుకుంటాను. అత్తమ్మ వాటర్ పోయమ్మా ఇంకా పోసం లేదు బిడ్డ, వాటర్ పోసం లేదు, ఏం లేదు, మంచి ఇట్లనే ఫ్రై అవుతా. ఇదే ఫ్రై అవుతుంది. అయ్యో కొన్ని కూడా పోయి అమ్మ కొద్దిగా పోతుంది. ఇది మగ్గినాక చూసి గ్రేవీ కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం పెరుగు లాంటిది వేరే. ఇక ఈ గోంగూరనే ఫుల్ పుల్ల ఉంటుంది, ఇంకా పెరుగు ఏం అవసరం లేదు పుల్లదనానికి. అయితే మనం పెరుగు ఎందుకు వేసుకుంటాం, కొంచెం పుల్ల ఉండడానికి కదా. ఇప్పుడే ఉడికింది కూర మొత్తం ఉడికిందట ఇప్పుడే. ఇసుకపోతాను. ఆహా, కట్టెల మంట కదా, అందుకోసం మనం మంచిగా తొందరగా ఫ్రై అయిపోయింది చికెన్, వాటర్ వేయకుండానే. కొన్ని నీళ్ళు వస్తుంది అత్తమ్మ, పిల్లలు కొంచెం గ్రేవీ ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకోసమని. గంజగా అడిగామన్నాం, గంజి కాడిగే ఉందా, చుట్టూరుగా అంటుకున్నది, అందుకే చేత పోసిన. అత్తమ్మ ధనియాల పొడి కాదు బిడ్డ, నేను మెంతి పొడి కాదు బిడ్డ, మొదటిగా మోసం వచ్చేది. ఓ పొడి పోసేది అబ్బా. అబ్బా ఇప్పుడైతే మంచిగా ఉంది గ్రేవీ, ఇంక గిట్లే ఉండాలి. నెక్స్ట్ ఏం పోతారు మన నీళ్ళు. అయ్యో నీళ్ళు బాగా అదే కొంచెం పడుతుంది అనిపించింది బాబా, మరి లీటరు హాఫ్ లీటర్ ఇన్ని మిల్లీ లీటర్లని మేము అట్లా ఏదో వంట ఇట్లా చేస్తాను, పడుతుంది అనిపించి కొంచెం. అయితే ఉడికితే కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది కదా బాగా, అందుకే ఇంకొంచెం చిక్కగా అయింది. ధనియాల పొడి ఏ డబ్బాలు ఉంటుంది అత్తమ్మ? ఏ నీకు తెలియదు పోరి, నువ్వు చూసి అక్కడ నిలబెడతాను, నేను చూసుకొచ్చుకుంటుంది. ఉప్పు వేసి రాతమ్మ, అది ధనియాల పొడి కాదు, మెంతి పొడి. అది మెంతి పొడి. ధనియాల పొడి చేపల కూరలు ఇస్తారు కదా, చేపల కూరల, చార్ల, టమాటల, పులుపు కూరలల్లో మంచిగా ఉడుకుతుంది. ఇక ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటా ఉన్నాం. అత్తమ్మ ధనియాల పొడి వేస్తూ ఉంది. అత్తమ్మ ధనియాల పొడి మస్తు వెరైటీగా పడుతూ ఉంటుంది అనమాట. ధనియాలు మంచిగా దోరగా వేయించి ఫస్ట్ ఎండబెడుతుంది, ఎండబెట్టి దోరగా వేయించిన తర్వాత అందులోనే లవంగా, దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి వేస్తే మన వెజ్ వండుకున్నప్పుడు కూడా మంచి డిఫరెంట్ మసాలా టేస్ట్ అనేది వస్తుంది కదా. మన దొండకాయ వండుకున్నా, బెండకాయ వండుకున్నా ఈ ధనియాల పొడి కొంచెం అందులో వేసుకుంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, స్పెషల్ తింటున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. పప్పులో కూడా మా అత్తమ్మ అదే ధనియాల పొడి వేసినప్పుడు కమ్మగా ఉంటుంది. ఇక కొంచెం చిటికెడు గరం మసాలా వేస్తే ఇంత గరం మసాలా వేసి దించడే. ఇక ఇందులోనా అత్తమ్మ ఇంకొంచెం గరం మసాలా కూడా వేసుకుంటా, కొంచెం లాస్ట్గా కొంచెం గరం మసాలా, ఎందుకంటే పిల్లలు తినరు ఘాట్ అయితే. ఇది గరం మసాలా కొంచెం అట్లా. అంటే గరం మసాలా అంటే మొత్తం దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అది సాజీరా, ఇంకా పువ్వు అన్ని కలిపి పడతా. ఇంకా అంటే ఓన్లీ చికెన్ మటన్ వేయడానికి, చికెన్ మటన్ వేయడానికి ఇది వేస్తే కొంచెం ఘాటు అనేది బాగుంటుంది. ఉప్పు వేస్తాను లాస్ట్గా ఉప్పు దించుడే. ఆహా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మంట మంచిగా మండడం వల్ల అసలు కొద్దిసేపట్లోనే అయిపోయింది చికెన్ కర్రీ వండడం అయితే. అసలు మా మామయ్య కొట్టిన కట్టెల మహిమ అంటారా అత్తమ్మ, లేకపోతే మీరు పెట్టిన మంట మహిమ అంటారా? కట్టెల జీరుడు దించుకుంటే. మామయ్య అత్తమ్మ వండిన గోంగూర చికెన్ ఎట్లుందో చెప్పాలి. బాగుంది బిడ్డ, సూపర్ మిర్చి. గోంగూర కాదు ఇక ఎప్పటి గోంగూర వేసుకొని అనుకునేటట్టు అయింది కమ్మగా. అసలు రెస్టారెంట్లో అయినట్టు అయింది, మస్తు కమ్మగా రుచిగా.